సోదర మహేశ్వర, ఈ మధ్యనే ఒక 2-3 రోజుల క్రితము అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక ఎమ్మెల్యే అయిన మనువాది మన దేశ అగ్రనాయకునికి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలోని సారాంశం ఏమిటంటే, మన మొఘల్ చక్రవర్తి షాజహాను ముంతాజ్ యొక్క ప్రేమలో తాజ్మహల్ నిర్మించాడు. వాస్తవానికి ఇతనికి ముంతాజ్ బేగంతో ప్రేమ లేదు కాబట్టి ఇతని పైన కేసు వేసి శోధించి ఇతని ప్రేమ నిజమైంది కాకపోతే ఆ తాజ్మహల్ను పడగొట్టి అక్కడ ఆలయం నిర్మించాలని, ఆ ఆలయం నిర్మాణం కోసము తన 1 సంవత్సరం యొక్క జీతం కూడా దానం ఇస్తానని కూడా ప్రకటించడం జరిగింది. మరి సోదర మహేశ్వర, ప్రస్తుత కాలంలో దుర్మార్గులు, దౌర్జన్యపరులు, కిరాతకులు ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, రాజాసింగ్ లాంటి దుర్మార్గులు ప్రజల్లో విద్వేషాలు నాటి కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు చేస్తూ ఉంటే అడిగే నాదుడు లేడు. సాధ్వి ప్రజ్ఞాసింగ్ బమ్ బ్లాస్ట్ కేసులో అరెస్ట్ అయి నేరస్తులుగా ఉంటే ఆమెను బెయిల్పై తీసుకుని వచ్చి భూపాల్కు ఎంపీగా చేయడం జరిగింది. ఇంకా అసీమానంద లాంటి ఉగ్రవాదులు, ఇంకా ఆ లిస్టు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టు ఉంది. మరి ఇటువంటి నేరస్తులకే శిక్షలు పడడం లేదు. అదేవిధంగా ఉన్నత న్యాయస్థానాలలో, హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో వేల లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఈ అతి తెలివి మనువాది ఎవడైతే ఉన్నాడో, గత 300-400 సంవత్సరాల పూర్వము ముంతాజ్ బేగం షాజహాన్ చక్రవర్తి యొక్క ప్రేమ నిజమైనదా బూటకమా దానిని పరిశోధించి అది ఒకవేళ బూటకం అయితే దాన్ని పడగొట్టాలా అని రిక్వెస్ట్ చేశాడు. మరి విచిత్రం ఏమిటంటే, ఇక్కడ ఈ దేశ అగ్రనాయకుడు ఉన్న పెళ్ళాన్ని విడిచిపెట్టాడు. వానికి పెళ్ళాం అంటే తెలియదు, సంసారం అంటే తెలియదు. షాజహాన్ మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. ముంతాజ్ను ప్రేమించినట్లయితే మళ్ళా ఎందుకు పెళ్లి చేసుకోవాలా అంటాడు. అంటే మీకు మగశ్రీ లేదు, నువ్వు భార్యను, స్త్రీని సంతోషపెట్టే సామర్థ్యం మీ దగ్గర లేదు. ఆనాడు అతని దగ్గర శక్తి ఉంది కాబట్టి, రాజు చక్రవర్తి కాబట్టి చేసుకున్నాడు. అందరూ మేమాడితే ముండమోపులు ఉండాలా, సన్యాసులు కావాలంటే ఎట్లా? అందుకోసము ఇటువంటి విచిత్ర భావాలు, మనోభావాలు కలిగిన దుర్మార్గులు ఈరోజు అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నుకోబడుతున్నారు. సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. గడిచిపోయిన ఎన్నో 300-400 సంవత్సరాల పూర్వం జరిగిన విషయాలను, అంటే వీరి మనసుల్లో ఏ విధంగా ప్రజల పట్ల అసూయ ద్వేషాలు నిండుకొని ఉన్నాయి, వీరి యొక్క మెదళ్ళు, వీరి యొక్క హృదయాలు, వీరి యొక్క అంతరాత్మలు ఏ విధంగా విషతుల్యమైపోయినాయి అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. 100,000 కోట్ల రూపాయలు దోచుకొని దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోతూ ఉంటే వారిని పట్టి వారి యొక్క నేరాన్ని రుజువు చేసి శిక్షించే పరిస్థితి ఇక్కడ లేదు. కొంతమంది వద్దే దేశ సంపద అంతా భూమిగూడే పరిస్థితి, నిచ్చెనమెట్టు కుల వ్యవస్థ నిర్మితం అవుతూ ఉంది. అధికులైన ప్రజలు, బహుజనులు, బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో బీదవారు బీదవారుగా తయారైపోతున్నారు. ఉద్యోగాలు లేక వారి యొక్క ఆర్థిక స్థితి దుర్భరమైపోతూ ఉంటే ప్రజల మైండ్ను డైవర్ట్ చేసేదానికోసము వీరు 3-4 శతాబ్దాల పూర్వపు విషయాలన్నీ బయటికి తీసుకుని వచ్చి ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేశ ఆర్థిక పరిస్థితిని నీరుగార్చడం జరిగింది. రూపాయి విలువ పతనం కావడం జరిగింది. గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా చేసి ఆ ఉద్యోగాలని ప్రైవేటు పరం చేయడం జరిగింది. ఈ బహుజనులను, బడుగు బలహీన ప్రజలను మభ్యపరిచేదానికోసము ఈ దుర్మార్గులందరూ, మనువాదులందరూ ఎత్తుగడలు వేస్తున్నారు అని సాధారణ ప్రజలందరూ ఆలోచించాలని, అర్థం చేసుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను.